అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ కూడా ఎంతగానో సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, అందరు కూడా మీ పేరు విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అసలు మీ గురించి చెప్పండి అంటే మీరు ఒక మాటలో ఏం చెప్తారు? ఒక గొప్ప ఇంగ్లీష్ కవి వాట్స్ ఇన్ నేమ్ అన్నాడు. పేరులో ఏముంది? పేరులోనే ఉంది పెన్నిధి అంతా కూడా. ఈ రోజుల్లో ఐ అనేది నేను అని సూచిస్తుంది. యామ్ అని కూడా ఇంగ్లీష్లో సూచిస్తారు. నేను అన్నదానికి రెండు ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఐ ఉంది, యామ్ ఉంది. నేను మర్చిపోతేనే దైవం అనుగ్రహం లభిస్తుంది. నేను మర్చిపోతేనే దైవ అనుగ్రహం లభిస్తుంది. అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. కనుక నేను మర్చిపోవాలి అనే తాపత్రయంలో ఉన్న నేను ఇలా ఈ కార్యక్రమాలన్నీ మీకోసం చెప్తూ ఉన్నాను. చెప్పేవేవి నేను స్వయంగా చెప్పేవి కావు, నా చేత పరమాత్ముడు చెప్పిస్తున్నవి. నన్ను కాకునూరి సూర్యనారాయణమూర్తి అంటారు, కాకునూరి అని పిలుస్తుంటారు. మా ఊరి పేరు కాకునూరు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. మా ఇంటి పేరు నర్లా వారు. నర్లా మా ఇంటి పేరు. నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు, కాగితాలన్నీ ఏవో పోగేసుకున్నానే కానీ ఇప్పటికీ విద్యార్థినే. నేను మా నాన్నగారి దగ్గర ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. వారి పేరు బ్రహ్మశ్రీ స్వర్గీయ వెంకటరమణ శాస్త్రి గారు. వారే నాకు పాఠం, వారే నా చదువు. చదువు అంటే ఏం లేదు, అండర్స్టాండింగ్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఎవరన్నా ఏదన్నా చెబితే ఇలా విని అలా మనం బట్టి వేసేసుకుంటూ ఉంటాం. దానివల్ల సర్టిఫికెట్స్ వస్తాయి. బ్లాకనింగ్ ద వైట్ పేపర్ విల్ అట్రాక్ట్ ద మార్క్స్. టిక్ చేసి మార్కులు వేస్తారు టీచర్లు, సర్టిఫికెట్లను మనం పోగేసుకుంటూ ఉంటాం. ఇది చదువు కాదు, కాగితాల మీద చదువు. జ్ఞానం వేరు, ఈ కాగితాల మీద ఉండే చదువు వేరు. జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం. జ్ఞానము తెలుసుకున్న దాన్ని మననం చేసుకొని మళ్ళీ మనం మన ఆత్మోన్నతికి ప్రయత్నం చేయడం, ఇది జ్ఞానం అవుతుంది. జ అంటే పుట్టడం, జలజ నీళ్లలో పుట్టింది తామర. కనుక ద్వే విద్యే వేదితవ్యే అని ఉపనిషద్ వాక్యం. రెండు విద్యలు ఉంటాయి. ఒకటి లోక విద్య, సర్టిఫికెట్లు పోగేసుకోవాలి, బీటెక్ ఎంటెక్ ఉద్యోగాలు చేయాలి. ప్రైమరీ స్కూల్ టీచరు ఉపాధ్యాయుడు అంటారు. ఇంటర్మీడియట్ కాలేజీ లెక్చరర్ అంటారు, జూనియర్ లెక్చరర్ అంటారు. డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకులని ఆచార్యులు అంటారు, ప్రొఫెసర్ అంటారు. ఇలా ఈ ట్రాక్ చెప్పుకోవాలి అంటే ఉద్యోగం రీత్యా నేను ప్రొఫెసర్గా ఉన్నాను, ఒక ప్రభుత్వ కళాశాలలో ఇంకా ఉద్యోగంలో ఉన్నాను. ప్రొఫెసర్ అనేది వాళ్ళు ఇచ్చిన ఆ పేరు కాబట్టి అలా పిలుస్తూ ఉంటారు. ఈ పేరుతో నన్ను పిలుస్తారు, ఇంతకాలం ఈ జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నాను అని చెప్పుకోవాలి. పుట్టింది మహబూబ్ నగర్ జిల్లా, పెరిగింది హైదరాబాద్ నగరం. అన్ని ప్రాంతాలలో ఈ దేశానికి సంబంధించిన, మనకు సంబంధించిన మనదైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు తెలిసినంత మేరకు అందరికీ చెప్పాలి అనే ప్రయత్నమే గత 25 ఏళ్ళుగా అందరితో ఇలా ఈ బంధాన్ని ఇలా కొనసాగింపజేస్తుంది. ఇది విషయం. గురుగారు, మీరు చూడడానికి చాలా యాక్టివ్గా ఉన్నారు. అసలు మీ మాటల్లో, మీరు కూర్చున్న విధానం కూడా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. అసలు మీ వయసు ఎంత ఉంటుంది గురుగారు, తెలుసుకోవచ్చా? తెలుగువారి సామెత ఒకటి ఉంది, ఆడవాళ్ళ వయసు అడగకూడదు, మగవారి ఆదాయం అడగకూడదు అని ఒక మాట చెప్తూ ఉంటారు. అబ్బే పర్లేదు, ఈ రోజుల్లో అన్నీ చెప్పేసుకోవచ్చు, ఏమీ చింత లేదు అనేవాళ్ళే ఎక్కువయ్యారు. 16 ఆగస్టు 1967లో నేను జన్మించాను. ఇప్పుడు నాకు
58 పూర్తి అయి 59 ప్రారంభం అయింది. 60వ వడిలో ఉన్నాను చెప్పుకోవాలి అంటే. నియర్ టు 60s. 60 ఏళ్ల వయసుగా చెప్పుకోవాలి. అయితే వయస్సు శరీరానికా మనసుకా? శరీరానికి. అలా అనుకుంటే మా నాన్నగారు 93 ఏళ్ల వయసులో కూడా యాక్టివ్గా ఉన్నారు. వివేకానందుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే 5 యువకులు చాలు నాకు అంటాడే ఆయన. రీత్కి అడ్డి అంటారు వాజ్పేయి గారి భాషలో చెప్పుకోవాలి అంటే. వెన్నెముక. ఇది నిటారుగా ఉంచి మనం కూర్చోగలిగితే మనకు వయస్సు రాదు. వచ్చిన ఆ వయఃప్రభావం మన మీద కనిపించదు. తినే ఆహారం ఇష్టంగా తింటున్నామా, లేక ఎంత మేరకు శక్తి కావాలో అంత మేరకే తింటున్నామా అనే దాని మీద కూడా మన వయస్సు ఆధారపడుతుంది. శరీరానికే వయస్సు, మనస్సుకి కాదు. మనం ఎప్పుడూ కూడా నేర్చుకోవాలి అనే తపనతో ఉంటే ఎప్పటికీ మనకు వృద్ధాప్యం రాదు. నేను ఒక మాట మా ఇంట్లో వాళ్ళతో చెప్పేవాడిని. నాకన్నా మా ఇల్లాలు అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె టీచరు. నీవెంత అదృష్టవంతురాలివి, భవిష్యత్తులో నీ మనమడు నానమ్మ ఎక్కడ వెళ్తున్నావు అంటే బడికి వెళ్తున్నానురా అనే అదృష్టం నీకుంటుంది. టీచర్వి కాబట్టి నీవు ఎక్కడికి వెళ్తున్నావు అంటే బడికి వెళ్తున్నాను అని చెప్తావు. వాడే నన్ను అడిగితే నేను కాలేజీకి వెళ్తున్నాను అని చెప్తాను. కాబట్టి నేను ఎప్పటికీ కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీకి వెళ్ళే యువకులు ఎంత ఆనందంగా ఉంటారో. గత 32 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నాను. కాబట్టి నా చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా నవ యువతి యువకులే. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉండేటటువంటి విద్యార్థులు నా చుట్టూ ఉంటారు. వీళ్ళు నా క్యాచ్మెంట్ ఏరియా. ఒక నది ప్రవాహంగా మారి సముద్రంలో లీనం అయ్యే ముందు కొన్ని ప్రాంతాలు దాటుతూ వస్తూ ఉంటుంది. ఆ నదికి సంబంధించిన ఈ పక్క ఆ పక్క ఉండే కాలువలు, చిన్న చిన్న నదులు అందులో కలిస్తే ఆ నది మహానదిగా మారుతుంది. విద్యార్థులు, సొసైటీ, బంధువులు, చుట్టాలు, మిత్రులు అందరూ కలిస్తే ఈ కాకునూరి సూర్యనారాయణమూర్తి. కనుక వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు. వాళ్ళ భావాలు నేను గ్రహిస్తున్నాను. గ్రహించిన జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. ఇది విషయం. గురుగారు, మీ దినచర్య ఎలా ఉంటుందండి? మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అసలు ఎలా ఉంటుంది? భగవద్గీతలో ఒక మాట ఉంది తల్లి. అందరూ నిద్రించే సమయంలో ఎవరైతే మేలుకొని ఉంటారో అతడు యోగి. అలాగే అందరూ మేలుకొని ఉండేటటువంటి సమయంలో ఎవరైతే స్తబ్దతతో ఉంటారో అతడు జ్ఞాని. ఈ లోకంతో ఉండే వ్యవహారాలన్నింటి పట్ల కూడా ఎవర్షన్, డిటాచ్మెంట్, అనుబంధం లేదు. ఉన్నానంటే ఉన్నాను, లేనంటే లేను అన్నట్లుగా ఉంటూ నిరంతరం దైవధ్యానం, భగవంతుడి గురించిన ఆలోచన, నేనెవరిని అన్న ప్రశ్న, వీటితో ఉండే వ్యక్తి యోగి అని మనకు భగవద్గీత వివరిస్తుంది. ఉదయం ఎప్పుడు లేస్తారు అని చెబితే 3:30, 4 ఆ మధ్యలో చెప్పుకోవాలి. మెలకువ అయ్యే సమయం అది. లేచి కూర్చున్నాక నాన్నగారు చెప్పిన పాఠం, భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకోవడం, భూమిని చూచి నమస్కారం చేసుకోవడం. ప్రాతఃసూక్తం అని వేదంలో ఒక సూక్తం ఉంది. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతఃసోమముతరుద్రగం హవేమ ప్రాతర్జితం భగముగ్రగం హవేమ భయం పుత్రమది తేర్యోభిధత్త. ఇవన్నీ వైదికపరమైన సూత్రాలు, మంత్రాలు. వీటి చదువుకుంటూ ఉంటే శరీరంలో ప్రవహించేటటువంటి రక్తనాడులు ఎప్పుడూ వేగంగా ఉంటాయి, ఉద్ధృతంగా ఉంటాయి, ఉద్వేగంతో ఉంటాయి. మోడర్న్ లాంగ్వేజ్లో యాక్టివ్గా ఉంటాయి. సో దట్ డల్నెస్, నంబ్నెస్, పోస్ట్పోన్ మెంటాలిటీ, వాయిదా వేద్దాం తరువాత అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా మన జీవితాన్ని మార్చుకోవాలి. మన చేతుల్లో ఉంటుంది అంతా కూడా. ఆయనకి ఏదో స్నానం చేయడం, కాఫీ పుచ్చుకోవడం, పేపర్ చదువుకోవడం, కళాశాల వెళ్ళడం, పాఠం చెప్పడం. ఎప్పుడు ఏ పని చేస్తున్నామా అన్న జ్ఞానంతో పని చేయడమే ముఖ్యం. ఆ చేసే పని పట్ల నిబద్ధతతో కాన్సన్ట్రేషన్ చేస్తూ
అదే పని మీద మన మనస్సుని లగ్నం చేసి ఆ పని పూర్తి చేయడమే ధర్మం. ఇదే ఉద్యోగం, ఇదే పూజ. నువ్వు ఏ పని చెయ్యి, ఆ చేసే పని పట్ల నీలో విశ్వాసం ఉండాలి, నిబద్ధత, కమిట్మెంట్ అంటారే. ఈ మోడర్న్ లాంగ్వేజ్లో ఉండే కమిట్మెంట్ పదం కాదమ్మా నేను చెప్పేది. నేను చెప్పేది ఇంగ్లీష్ డిక్షనరీలో ఉండే ఒరిజినల్ కమిట్మెంట్ మీనింగ్. అలా నిబద్ధతతో ఉండాలి. అన్నింటికంటే కూడా మించి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, వీటితో మనం బ్రతికితే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అదే పూజ. ఒక విగ్రహాన్ని పెట్టి కొబ్బరికాయలు కొట్టేసి, అగరత్తులు పెట్టేసి, అరటిపళ్ళు పెట్టేసి, ఈశ్వరా నీవే తప్ప అంటూ నమస్కారం చేసే మహానుభావులు చాలామంది చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా మనం చేస్తే కొబ్బరి చిప్పలకి, అరటిపళ్ళకి, అగరొత్తులకి పడిపోతే దేవుడు దేవుడే కాడు. నమస్కారం చేసేవాడిని మాత్రమే చూస్తాను అంటే కూడా ఆయన దేవుడే కాడు, వ్యాపారం అవుతాడు. నమస్కారం చేసినా చేయకపోయినా తన పని తాను చేస్తూ నిబద్ధతతో లక్ష్యంతో ఉండే వారందరిపైన కూడా ప్రేమ కలవాడే పరమాత్ముడు. కనుక భగవంతుడిని భయపెట్టే పూజలు కాకుండా అభిమానంతో ఆ స్వామిని మనవాడిగా చేసుకునే విధంగా చేసే పని మీద మనస్సు కేంద్రీకరించాలి. ఏ పని చేస్తున్నామా అనేది ముఖ్యం. మృచ్ఛకటికం అనే 2000 ఏళ్ల క్రింద వచ్చిన ఒకానొక సంస్కృత నాటకంలో, శూద్రక మహాకవి రాసిన ఆ నాటకంలో శరివిలకుడు అనే ఒక దొంగతనానికి వెళ్ళి దొంగతనం కోసం గోడకు కన్నం వేసి, ఆ కన్నంలో ఎలా వెళ్ళాలి, 2 చేతులు ఇలా చాచి 2 కాళ్ళు దూరంగా పెట్టి తల ఇలా ఉంచి ఆ స్టార్ ఆకారంలో కన్నం చేసి వెళుతూ ఒక్కసారి ఆగి చిన్న బొమ్మ బయట గీత గీసి తన శిరస్సు సరిగా సరిపోయే ప్రమాణంలో ఉందా లేదా అని అందంగా మలచుకొని వెళతాడు. అతడు మాత్రమే వెళ్ళి బయటికి రాగల నేర్పరితనం ఆ గోడకు కన్నం చేయడంలో చూపిస్తాడు. 64 కళలలో చౌర్యం కూడా ఒక కళ కాబట్టి అతడు ఆ పనిలో నిష్ణాతుడు. ఆలయానికి వెళ్ళిన ఒక దొంగ, అదే ఆలయానికి వెళ్ళిన ఒక పోలీసు, ఇద్దరు నమస్కారం చేస్తారు. నాకు ఈవేళ ఒక దొంగ దొరికితే ప్రమోషన్ వస్తుంది అంటాడు పోలీసు. నాకు ఈవేళ 10 పరుసులు దొరికితే 2 పరుసులు నీవే స్వామి అంటాడా దొంగ. ఇప్పుడు ఆ దేవుడు ఎవరిని కరుణించాలి? ఇద్దరూ నమస్కారం చేశారు, ఇద్దరూ భక్తులు, ఇద్దరు కొబ్బరికాయ కొట్టేశారు, ఇద్దరు అరటిపళ్ళు పెట్టేశారు, ఇద్దరిని చూస్తాడు, చిరునవ్వుడు చిందిస్తాడు, నవ్వి కూర్చుంటాడు. కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు. వీళ్ళు ఇద్దరు కూడా ఎవరు చేసే పని పట్ల వాళ్ళు నిబద్ధతతో ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు. పోలీసు వ్యక్తి తన విధిలో నిర్వహణలో చాకచక్యం చూపి దొంగ వలె ఆలోచించగలిగితే అదేదో సినిమాలో చెబుతారు. ఈవీవి సత్యనారాయణ గారి కుమారుడు వేసిన గెటప్ ఆ సినిమాలో వస్తుంది. బ్లేడ్ బాబ్జీ అనేది అంటారు. ఆ వ్యక్తి పోలీసు వేషం వేసుకొని దొంగలాగా ఆలోచించగలిగితే దొంగని పట్టేస్తాను అని చెప్తాడుగా. నిబద్ధతలో, కమిట్మెంట్లో ఉండే ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే తన పని చేయడంతో పాటుగా చుట్టుపక్కల ఉండేటటువంటి ఇతర పనుల పట్ల కూడా ఒక లక్ష్యాన్ని కల్పించుకొని జ్ఞానాన్ని పెంచుకోవడం. ప్రతిదీ మనకు నేర్పిస్తూ ఉంటుంది. నేర్చుకోవాలి. కనుక ఎప్పుడు పడుకుంటారు అని చెబుతారా? 3-4 గంటలు సరిపోతుంది. ఏ 10, 11, 12 ఆ సమయానికి నిద్రపోతాను. ఒక వ్యక్తికి నిద్రించడానికి సమయం 3 గంటలు 4 గంటలు చాలు. మిగతా సమయాలన్నింటిలో కూడా న్యాప్ అంటూ ఉంటారు. మధ్యాహ్న సమయం ఒక 2 నిమిషాలు. వీఆర్ గెటింగ్ బ్యాక్ ద ఎనర్జీ, పవర్. ఒక సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? రిఫ్రెష్ అవ్వడానికి కదా. కానీ ఈ బుర్ర అనేది డాల్టన్ థియరీ ప్రకారంగా రిసీవింగ్ ఎండ్ ఏ విషయాన్నైనా 50 నిమిషాల కంటే మించి స్వీకరించడానికి సిద్ధంగా ఉండదు. ఒక ప్రొఫెసర్గా, ఒక టీచర్గా, ఒక 32 ఏళ్ళు క్లాసులుగా చెప్తున్నవాడిగా, ఇంకో 3 ఏళ్ళు చెప్పేవాడిగా నేను గమనించింది ఏమిటి అంటే విద్యార్థి లోకంలో నేను విద్యార్థిని అందరూ కూడా రిసీవింగ్, వినడం అనేది ఓ 50 నిమిషాలు చేస్తారు. ఆ పైన వాళ్ళు మానేస్తారు, వినడం ఆగిపోతుంది. కాబట్టి అక్కడ చిన్న విరామం తీసుకుందాం, చిటికలో మళ్ళీ వచ్చేద్దాం. ఇది ఉద్దేశం. మనకి అందుకే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఒక పీరియడ్, ఒక క్లాస్ 40 to 50 minutes ఉంటాయి కదా. కాబట్టి ఏది కూడా ఊరికే ఉండదు. ప్రతి విషయం వెనక ఒక సిద్ధాంతం,
కొంతమంది వ్యక్తుల ఆలోచన ఎలా అమ్మాయి నువ్వు నేను మాట్లాడుతూ ఉన్నాం, ఇది ఇలా రూపకల్పన చేసిన ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, చిత్రించే ఒక కెమెరామెన్ ఉంటాడు, లైట్ బాయ్ ఉంటాడు, టచ్అప్ బాయ్ ఉంటాడు, ఎంతమంది పని చేస్తే మనం ఇద్దరం కనిపిస్తాం. అవునవును. వాళ్ళందరూ కూడా కెమెరా వెనక ఉండేటటువంటి కళాకారులు. అవును. వాళ్ళ ఎంత కృషి ఉంటే మనం మెరిసిపోతాం. ఖచ్చితంగా. అవును. కాబట్టి ఒక విషయం ఒకరు చెయ్యరు, కొందరు కలిసి చేస్తారు. మ్మ్. అది గుర్తుపెట్టుకుందాం. Correct. ఎప్పుడు అంటే 3ంటికి లేస్తాను, ఎప్పుడు పడుకుంటారు అంటే ఏ 12 1 గంటో అని చెప్పుకోవాలి.